ఊరంతా గాలించాం. ఏ అమ్మాయి నటించడానికి రావటం లేదు. ఆ రావు అందర్నీ బాగా బెదిరించినట్టున్నాడు. ఇంకా నాటకం ఏం వేయగలం? ఆ అబ్బాయి అమ్మాయి వేషం వేయచ్చు, కానీ అమ్మాయి వేస్తేనే బాగుంటుంది. ఒక దారుంది. చెయ్యకూడదు అనుకున్నాను, కానీ దేశం కోసం చేస్తాను. బలరాం, వరలక్ష్మిని నేను చెప్పాను తీసుకురా. అలాగే శివ. ఏమే, ఆ శివగారితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా? నా మాట వినవే. వాడితో వెళ్తే జైల్లో చెప్పుకొడు తినాలి. జైల్లో చెప్పకూడదు బాగుంటుందమ్మా. ఇప్పుడు నువ్వు వెళ్తే మళ్ళీ ఇంటి గడపలో కాలు పెట్టకూడదు. నువ్వు చచ్చావనుకుంటాను. జమీందార్తో పంపే అమ్మ నాకు వద్దు. నేను నువ్వు చచ్చావనుకుంటాను. రా బలరామన్న. పద వరలక్ష్మి. ఏదో ఒక రోజు రమ్మంటారని నాకు తెలుసు. అందుకే ఒక్క నిమిషం ఎదురు చూస్తూ ఉన్నాను. స్వరాజ్య నాటకం కొంచెం పోలీసులు అది ఏదైనా పర్వాలేదు, మీతో కలిసి నటిస్తే చాలు. అదురు లేదు, బెదురు లేదు, భయం అన్నది అసలు లేదు. మిన్ను విరిగి మీద పడ్డ వెరపన్నది లేనే లేదు. అదురు లేదు, బెదురు లేదు, భయం అన్నది అసలు లేదు. భారత మాతాకి జై! భారత మాతాకి జై! రావరలక్ష్మి, ఈరోజు నేను బాగా నటించానా? నువ్వెప్పట్లా అందంగా ఉన్నావు. అందంతో పాటు నటనని కలిపి ఈరోజు నాటకంలో అద్భుతంగా నటించావు. నీ సంభాషణలోనూ నటనలోనూ ఉన్న వేగం చూసి ఒక స్థితిలో నాకు తెలియకుండానే నేను అభిమానించడం మొదలుపెట్టాను. ఈరోజు వేదిక మీద మీరు నిప్పులా నిలబడ్డారు. అప్పుడే అనిపించింది నాకు మీలాంటి ఒక బిడ్డ కావాలని. మీలోని కళ నా కడుపులో బిడ్డగా మరి తరతరాలుగా నిలిచిపోవాలి. నన్ను స్వీకరిస్తారా? అన్నయ్య, ఒక నాటక నటుడు సర్వస్వం కోల్పోవడం ఎంతో బాధాకరం. నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా, నేను పరిగెత్తుకొచ్చేవాణ్ణి. వెంకయ్య వచ్చి చెప్పగానే చాలా బాధేసింది. వెంటనే నేను విలేకిష్ట దగ్గర నుంచి ఇవన్నీ తీసుకొచ్చేసాను. ఇవిగో అన్నయ్య. ఏంటని ఆలోచిస్తున్నావు? మీకోసం నేను ఇది కూడా చేయకూడదా? నాకిలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఆదుకోవు? నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను. వచ్చి నా కంపెనీలో చేరన్నా. నువ్వు వచ్చి ముఖ్య పాత్ర వేయి, నేను స్త్రీ పాత్ర ఇంకేదో వేస్తాను. మన స్వామీజీ కంపెనీలో ఉన్నట్టుగా మళ్ళీ సంతోషంగా ఉందామన్నా. రా అన్నయ్య, సంకోచించొద్దన్నయ్య, రా అన్నయ్య. అలాగే రా శివ, వేస్తాను, వేషం వేస్తాను.